మనం పసివేదల్లో ఉన్నాము. ఇక్కడ గోగులం తల్లి గుడి అయితే ఉంది మనకి. ఈ టెంపుల్ అయితే మనకి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనమాట. చాలా ఫేమస్. ఒకసారి మనం గుడి లోపల అలా ఉండి చూద్దాం రండి. ఇక్కడైతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ ఈరోజు. చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారు. యాక్చువల్గా ఈ పండుగ అయితే 3 days కంటిన్యూషన్గా జరుగుతుంది. ఈ ఫేమస్ అనమాట ఈ టెంపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనం అమ్మవారిని చూద్దాం. శ్రీ 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 గోగులం తల్లి అమ్మవారు. మీకు ఇప్పుడైతే అమ్మవారిని చూపిస్తాను నేను. అమ్మవారు అయితే ఇలా ఉంటారు. చూసారా ఎంత బాగున్నారు ఫ్రెండ్స్. 12 yearsకి ఒక్కసారి వచ్చి ఈ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఊరిని కోరికలు తీర్చి అమ్మవారికి సాయంగా వెలిసారు. ఆ ఊరి ప్రజలందరికీ ఇక్కడే చాలా ఎటు వెళ్ళరంట నా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ప్రజెంట్ నా దర్శనం ఇక్కడైతే కొబ్బరికాయలు ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పిల్లల కోసం వరుసగా అన్నీ కూడా బొమ్మలతో. అస్సలు ఖాళీ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఏంటవి చూడండి ఫ్రెండ్స్. నిన్న చేసిన హడావిడికి ఇక్కడైతే తారాజువ్వలు కూడా బాగా కనిపిస్తున్నాయి. చేపలు ఫుల్గా, మంచి చెరువు, క్లైమేట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు. చూసారా ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఇది చేపల చెరువు అంట. మనకి ఇది గుడికి పక్కనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే రండి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి, అసలు మిస్ అవుద్ది. ఇదైతే కొబ్బరికాయలు అయితే కొట్టుకునే ప్లేసు. చూడండి ఇక్కడ మనకి అమ్మవారిది చిన్న స్టాట్యూ అయితే ఉంది. వావ్, చూసారా ఎంత బాగుందో. పక్కన ఈ అమ్మవార్లు ఎవరండి తెలుసా మీకు? గోగులం తల్లేనండి. పోతురాజు స్వామి అంటారా? వావ్. ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే కొబ్బరికాయలు కొడతారు. ఇంకా ఈ పక్కన వచ్చి మనకి ఇంకో టెంపుల్ అయితే ఏదో ఉంది, ఒకసారి చూసి వచ్చేద్దాం. ఇదిగోండి, ఇక్కడైతే బయట మనకి తులసి కోట కూడా ఉంది. ఓ శివాలయం. శివుడిని అయితే ఇక్కడ మనకి ఇలా చూపిస్తున్నారు బయట. చూసారా ఫ్రెండ్స్, ఇది ఉమా మార్కండేయ గుడి అంట. మనకి పసివేదల్లో గోగులం తల్లి గుడి పక్కనే అయితే ఉంది. ఇది రావి చెట్టు ఫ్రెండ్స్, రావి చెట్టు. ఇక్కడైతే పుట్ట కూడా ఉంది. పుట్ట చూసారా ఎంత బాగుందో, పాతకాలం నాటిది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి నవగ్రహాల స్టాట్యూస్ అయితే ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఉమా చంద్రశేఖర స్వామి. ఇక్కడైతే మనకి ధ్వజస్తంభం మీద వచ్చి సీతారాములు, త్రిశూలంతో సుబ్రహ్మణ్య స్వామిది, వెంకటేశ్వర స్వామి, ఇలా 4 పక్కల 4 ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే గుడి లోపలికి వెళ్తే మనకి సూర్యభగవానుడు, అయ్యప్ప స్వామి, వినాయకుడు, చక్ర సహిత అమ్మవారు, అలా సూర్యనారాయణ స్వామి, చిన్న ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు. గుడి అయితే పెద్దదే ఫ్రెండ్స్, బాగుంది. టెంపుల్ అయితే ఇప్పుడే జస్ట్ మూసేశారు. ఇంకా మేమైతే ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇంకా వ్యూ అలా చూసాం. ఇంకా రాజమండ్రికి వచ్చేసే దారిలో వ్యూ అయితే భలే ఉంది. సన్సెట్ చాలా బాగా అనిపించింది. రాజమండ్రికి వచ్చేసే దారిలో కూడా మాకు కొవ్వూరు బ్రిడ్జ్ మీద వర్క్ అయితే కాన్సెప్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్.